హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. మనం చేసే ప్రతి కూరలో ఖచ్చితంగా వేసే ఒక వస్తువు పేరు కానీ లేదా ఒక ఆకు పేరు కానీ చెప్పండి అంటే మనమైతే ఖచ్చితంగా చెప్పేది ధనియాల పొడి లేదంటే కొత్తిమీర ఆకు. ఈరోజైతే నేను ఇంట్లోనే చిన్న చిన్న తొట్లల్లో మనము ధనియాలు అంటే కొత్తిమీరలు ఎలా పెంచుకోవాలి అన్నది నేను చూపిస్తున్నానండి. ఇదైతే నేను మార్కెట్ నుంచి ఒక పావు కేజీ ధనియాలనైతే తీసుకొచ్చుకున్నాను. దాంట్లో నుంచి ఒక 100 గ్రాముల ధనియాల్ని తీసుకొని ముందుగా మనము ఈ ధనియాల్ని డైరెక్ట్గా వేస్తే మొలవవండి. అందుకని దీనికోసం మనం ఒక చిన్న పని చేయాలి. అది ఏంటి అంటే ఇలా ధనియాల్ని 2 ముక్కలుగా విడదీయాలన్నమాట. దానికోసం నేను ఈ ధనియాలన్నిటినీ చాటలో వేసుకొని నా దగ్గర ఇది ఉందన్నమాట. ఇది మనం రోకలి రోలు అంటారు కదా, అలాగా చిన్నది. దాంతో నేను ఇలా మెల్లిగా ప్రెస్ చేస్తున్నానండి. చాలా బలం పెట్టి గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు. 2 ముక్కలు కావాల్సింది 4 ముక్కలు అయిపోతుంది. అలా కాకుండా చాలా సాఫ్ట్గా మెల్లిగా మీరు ప్రెస్ చేశారంటే చూసారా ఎంత బాగా అన్ని 2 ముక్కలుగా విడిపోయాయి అన్నమాట. నేనైతే ఇవి గ్రాసరీ స్టోర్ నుంచి ధనియాలు తీసుకున్నానండి. చాలా క్వాలిటీ, ఖచ్చితంగా ప్రతి సీడ్ మొలకెత్తలాగా దొరకాలి మనకు అనుకుంటే మాత్రం మీరు ఈ విత్తనాల నుంచి స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడైతే తీసుకోండి. అక్కడ ఖచ్చితంగా మనం వేసిన ప్రతి గింజ మొలకెత్తుతుందనమాట. నేనైతే ఇవి నార్మల్గా జనరల్ స్టోర్లో తీసుకున్నాను. అక్కడి నుంచి నేను ఇవి వాడుకుంటున్నాను. ఫస్ట్ వీటన్నిటిని మంచిగా చెరగేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న కాడలు అవి ఉంటాయి కదా, అవి మనం వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడానికి. నేను ఇక్కడ 3 చిన్న చిన్న తొట్లలో వేసుకుంటున్నానండి. ఇవి మొలకెత్తడానికి 9 నుంచి 12 రోజుల టైం అయితే పడుతుంది. కింద బుట్టల్లో ఉన్న సాయిల్ ఏంటి అంటే కొద్దిగా కంపోస్ట్ ఉంది, కొద్దిగా సాయిల్, అలాగే దాంట్లోకి నేను కోకోపీట్ కూడా యాడ్ చేసుకున్నాను. కంపోస్ట్ ఒక 10% ఉంటే కోకోపీట్ 30%, అలాగే సాయిల్ అయితే ఒక 50% వరకు ఉండిందండి. వీటన్నిటిని మంచిగా కలిపేసి నేను ఇలా ధనియాలన్నిటినీ స్ప్లిట్ చేసుకున్నాను కదా, వాటిని వేసేసుకొని పైనుంచి కొద్దిగా లైట్గా ఇలా మట్టి చల్లాను. నేను ఏ రోజైతే ఇలా విత్తనాలు వేశానో అదే రోజు చాలా గట్టిగా వాన పడిందనమాట. సో కొన్ని విత్తనాలు ఎగిరి బయటకైతే వచ్చేసాయి. నాకున్న తక్కువ స్పేస్లో నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ స్పేస్ ఉంటే మంచిగా పెంచేసుకోండి. వీటిపైన కొద్దిగా నేను వాటర్ చల్లేసాను. ఇలా 10 నుంచి 12 రోజుల్లో చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేసాయి అన్నమాట. చూసారా, ఇది ఇప్పుడు 20 డేస్ అయింది అండి నేను పెట్టి. చూసారా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది. వానకి ఎక్కడైతే మొలకలన్నీ ఎగిరి పడిపోయాయో అవన్నిటిని ఏరి నేను ఇంకొక దాంట్లో వేశాను అనమాట. అక్కడ కూడా అవి పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను గ్రాసరీ స్టోర్ నుంచి తీసుకున్నా కూడా నాకు ఆల్మోస్ట్ 70 to 80% వరకు అన్ని మొలకలు వచ్చేసాయి. ఇలా మనము ఈజీగా ఇంట్లో అయితే పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.